చూసుకున్నట్లయితే అతి భారీ వర్షాలైతే కుమ్మేస్తూ ఉన్నాయన్నమాట. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా అయితే మారింది. ముఖ్యంగా దీని ప్రభావంతో భారీగా వర్షాలైతే వస్తూ ఉన్నాయన్నమాట. ఎలాగైతే తీరం దాటిన తర్వాత గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులైతే వీస్తూ ఉన్నాయన్నమాట. పోర్టులకన్నిటికి కూడా హెచ్చరికలైతే జారీ చేశారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. విశాఖ వాతావరణ కేంద్రం అయితే తెలిపిందనమాట. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాలో ఆకస్మిక వరదలు కూడా వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పారు. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు సోమవారం వరకు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి సూచించడం జరిగింది. కృష్ణపట్నం పోర్టుకు 3 నెంబరు, విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కాకినాడ, గంగవరం పోర్టులకు 2వ ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేశారు. తుఫాను ప్రభావంతో తమిళనాడులో 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో మనం చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలైతే పడుతూ ఉన్నాయన్నమాట. ఈ నేపథ్యంలో సోమవారం వరకు ఇదే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రజలందరిని కూడా అలర్ట్‌గా అయితే ఉండమని చెప్పారు. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని